హాయ్ ఫ్రెండ్స్, మరణం తర్వాత మనిషి ఏమవుతాడు? దేహం కాలిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆత్మకు చావు లేదని కొందరు నమ్ముతారు. ఆత్మ కూడా నాశనం అవుతుందని మరికొందరు విశ్వసిస్తారు. జీవిత కాలంలో చేసిన కర్మలను బట్టి ఆత్మ సజీవంగా ఉంటుందా, నిర్జీవం అవుతుందా అనేది ఆధారపడి ఉంటుందని మరికొందరు వాదిస్తారు. గరుడ పురాణం వైష్ణవ ఆచారంతో ముడిపడి ఉంటుంది. పురాణ గ్రంథంలో మనిషి మృత్యువు తర్వాత ఏం జరుగుతుంది, సద్గతి ఎలా ప్రాప్తిస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా విస్తృతంగా ఈ గ్రంథంలో లిఖించారు. ఈ పురాణ గ్రంథానికి మూల పురుషుడు శ్రీ విష్ణుమూర్తి. వైదిక గ్రంథాల ప్రకారం ఆత్మ 5 రూపాల్లో నిక్షిప్తమై ఉంటుంది. 5 వాహికల్లో ఉండే ఆత్మ మనిషి మరణించగానే అతని శరీరాన్ని వదిలి వెళ్లిపోతుంది. మరణం తర్వాత 3 గదులు ఉంటాయి. ఒకటి ఉదర్వగతి, రెండోది స్థిరగతి, మూడోది అధోగతి. ఉదర్వగతి మనిషి ఈ గతిలో పరలోకంలో విహరిస్తాడు. ఎవరైతే నీతి, నిజాయితీ, మంచితనంతో బతుకుతారో అలాంటి వారు ఈ ఉదర్వగతికి చేరుకుంటారు. దేవతల అనుగ్రహం పొంది ఇలాంటి వ్యక్తులు తిరిగి ఉత్తమమైన బిడ్డలుగా పునర్జన్మను పొందుతారు. స్థిరగతి ఒక మనిషి మరణించాక పైలోకానికి వెళ్లకుండా, కింది లోకానికి వెళ్లకుండా తిరిగి ఇదే ప్రపంచంలో మళ్లీ జన్మిస్తాడు. మనిషిగానే జన్మిస్తాడు అంటే అర్థం వారు వెంటనే తిరిగి మరోసారి మనిషిగానే పుట్టాల్సి ఉంటుంది. అధోగతి ఎవరైతే తప్పుడు పనులు చేసి ఇతరులను బాధిస్తారో వాళ్ళకి అధోగతే పడుతుంది. క్రిమి కీటకాలుగా, నీటిలో చేపలుగా కనిపించేవన్నీ అధోగతి పొందిన జీవులు. మనిషి చనిపోయాక ఆత్మ ఆ దేహం నుండి వెళ్లిపోయాక ఆత్మ ఏ మార్గంలో ప్రయాణిస్తుంది అనేది జీవిత కాలంలో చేసిన పాపులను ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఆ 3 మార్గాలు: ఒకటి ఉత్పత్తి వినాశన మార్గం, 2 అర్చన మార్గం, 3 ధూమ మార్గం. అర్చన మార్గం దేవలోకంలో సేవలు చేసుకునేందుకు వెళ్లే దారి. ధూమ మార్గం పేదవాళ్లకు సేవలు చేసుకునేందుకు వెళ్లే దారి. ఉత్పత్తి వినాశనం నరకానికి వెళ్లే దారి. ఆత్మలన్నీ కొంతకాలం వివిధ మార్గాల్లో తిరగడం పూర్తయ్యాక తిరిగి మృత్యులోకంలోకి రావాల్సి ఉంటుంది. అనేక ఆత్మలు ఇక్కడే జన్మించి ఇక్కడే మరణించాల్సి ఉంటుంది. యజుర్వేదంలో చెప్పే మాట ఏంటంటే, మనిషి మరణించాక అతని ఆత్మ దేహం నుండి విడిపోయి బ్రహ్మలోకి వెళ్తుంది. బ్రహ్మలో ఆ ఆత్మ కలిసిపోతుంది. మంచి పనులు చేసే వ్యక్తులు స్వర్గానికి వెళ్తారు. స్వర్గానికి వెళ్లటమే దేవతలుగా మారుతారు. ఫ్రెండ్స్, నేను ఈ షూస్ ని 108 రూపాయలకి కొన్నాను, కానీ దీని ప్రైస్ చూసుకుంటే 7195 రూపాయలు ఉంది. అండ్ అలాగే ఎకో డాట్ ని 699 రూపాయలకి కొన్నాను, కానీ దీని ప్రైస్ చూసుకుంటే 3749 రూపాయలు ఉంది. కాకపోతే ఈ డీల్స్ అనేవి మనకి కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటాయి. మనం వీటిని ఆ టైం లోనే బుక్ చేసుకోవాలి. వీటిని మీరు బుక్ చేయాలంటే ఎలా చెప్పు బుజ్జికన్నా? సింపుల్ గా కమెంట్స్ లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి, లేదా టెలిగ్రామ్ లోకి వెళ్లి టిఆర్ ఫ్యాక్స్ డీల్స్ అని సెర్చ్ చేసి జాయిన్ అవ్వండి. ఇలాంటి డీల్స్ నేనే కాకుండా మన టెలిగ్రామ్ ఛానల్ లో ఉన్న 50,000 మంది బుక్ చేసుకుంటున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కమెంట్స్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి జాయిన్ అయ్యి మీ మనీని సేవ్ చేసుకోండి. తప్పుడు పనులు చేసేవారు అలాగే కొంతకాలం ప్రేతాత్మలుగా తిరుగుతారు. కొద్దిమంది తిరిగి పునర్జన్మను పొందుతారు. పునర్జన్మ పొందిన వారు మనిషిగానే పుట్టాలని ఏం లేదు, ఏ జీవి రూపంలోనైనా జన్మించవచ్చు. ఇలాంటి వారు చనిపోయిన 13 రోజుల తర్వాత యమపురికి వెళ్తారు. గరుడ పురాణంలో ఈ యాత్రలో వైతర్ని నది గురించి ప్రస్తావన ఉంటుంది. వైతర్ని నది చీము నెత్తురులతో పారుతుంటుంది. గోవులను ప్రేమగా చూసుకునేవారు ఈ వైతర్ని నదిని సునాయాసంగా దాటి యమపురికి వెళ్లిపోతారు. లేదంటే ఈ నదిలో పదే పదే పడిపోతుంటారు. ఒకవేళ వారు పైకి లేచినా ఆ యమదూతలు వాళ్ళని ఆ నీటిలోకి తోసేస్తూ ఉంటారు. అలా అక్కడి నుండి యమపురి దగ్గరికి చేరుకున్నాక ఆత్మ పుష్పపదం అనే మరో కాలువను దాటాల్సి ఉంటుంది. ఆ నదిలో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ నీటిలో కలువ పువ్వులు విచ్చుకుని ఉంటాయి. ఈ నీటి కొలను దగ్గర ఉండే చెట్టు దగ్గర ఆత్మ కొంతసేపు విశ్రాంతి తీసుకుంటుంది. ఇక్కడే వారి పిల్లలు చేసే పిండాదానంతో భోజనం దొరుకుతుంది. తిరిగి ఇక్కడే శక్తిని కూడా పుంజుకుంటారు. యమలోకానికి వెళ్లేందుకు 4 ద్వారాలుంటాయి. ఈ 4 ద్వారాల్లో దక్షిణం ద్వారం నుండి పాపులను పంపుతారు. యమధర్మరాజు నియమాలను పాటించిన వీరు ఇక్కడే 100 సంవత్సరాల పాటు శిక్ష అనుభవిస్తారు. మంచి పనులు చేసిన వారు, దాన ధర్మాలు చేసిన వారు, తీర్థయాత్రలు చేసిన వారు పశ్చిమ ద్వారం నుండి వెళ్తారు. అమ్మా నాన్నలకు సేవ చేసిన వారు, నిత్యము సత్యమే మాట్లాడిన వారు, అహింసని ఆచరించిన వారు ఉత్తర ద్వారం నుండి వెళ్తారు. ఋషులు, యోగులకు దక్షిణ ద్వారం స్వాగతం పలుకుతుంది. ఇది స్వర్గానికి మార్గం కూడా. ఈ ద్వారంలోకి అడుగు పెట్టగానే దేవతలు, గంధర్వులు స్వాగతం పలుకుతారు. ఒక మనిషి మరణించగానే గాఢ నిద్రలో పైకి లేస్తాడు. కళ్ళు తెరిచి చూసేసరికి వారికి తమ పరిస్థితి ఏంటో అర్థం కాదు. కొద్ది మందికి మాత్రమే తమ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఒక మనిషి మరణించాక 12 రోజులకు యమలోకానికి ప్రయాణం మొదలవుతుంది. స్వతహాగానే గాల్లో తేలుతూ పైకి వెళ్తారు. ఎక్కడైతే ఆగుతారో అక్కడే వారికి యమదూతలు కనిపిస్తారు. పైకి వెళ్లడానికి సహకరిస్తారు. ఒక మనిషి చేసిన పనులను, వారి తిథిని బట్టి వారి ఆత్మ ఎటువైపు పయనించాలనేది నిర్ధారణ అయి ఉంటుంది. కృష్ణపక్షంలో మరణిస్తే వారు దక్షిణ ద్వారం గుండా వెళ్లేందుకు తలుపులు తెరుచుకుంటాయి. శుక్లపక్షంలో మరణిస్తే ఉత్తరం వైపు ద్వారం గుండా ప్రవేశిస్తారు. అలాగని అందరికీ ఈ నియమం వర్తించదు. పాపాలు చేసి మరణించిన మనిషి విషయంలో ఈ సూత్రం వర్తించదు. శుక్లపక్షంలో మరణించినా కూడా వారు దక్షిణం వైపే వెళ్తారు. ఉత్తరాయణంలో మరణించేవారు 4 ద్వారాల గుండా 7 తోరణాలతో వెళ్లే వారికి విష్ణుమూర్తి సాక్షాత్కరిస్తాడు. శంకు చక్రం గదతో రత్నాసనంలో గొప్ప చక్రవర్తిగా కనిపిస్తాడు. ఇలాంటి మంచి ఆత్మలు స్వర్గాన్ని అధిరోహించి అక్కడ అనుభూతులను పొందుతారు. అలాంటి వారికి శాంతి, స్థిరత్వం దొరుకుతాయి. స్వర్గంలో కొంతకాలం ఉన్నాక తిరిగి ఒక మంచి కుటుంబంలో, మంచి వంశంలో మరోసారి మానవ జన్మ
ఎత్తుతారు. దక్షిణాయనంలో మరణించేవారు పాపులు, అధర్ములు. వీరు జీవితాంతం మద్యం తాగటం, మాంసం తినటం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేరు. వీరు ధర్మానికి అపచారం చేశారు. ధర్మం కోసం ఎలాంటి మంచి పనులు చేయలేదు. అందుకే వారు మరణించాక సహజంగానే దక్షిణం దిశ వైపుకు లాక్కెళ్ళిపోతారు. ఇలాంటి పాపులు మొదట మనుషుల కలేబరాలు, రక్తాలతో పారే వైతర్ని నదిని దాటాల్సి ఉంటుంది. ఆ తర్వాత భయంకరమైన అరుపులు, కేకలు, అగ్నికీలలు ఉన్న ద్వారం గుండా వెళ్లి కోపోద్రుడైన ఉగ్ర రూపంతో ఉన్న యమధర్మరాజును చూస్తారు. అక్కడ ఘోరమైన రూపంలో యమదూతలు కూడా కనిపిస్తారు. యమధర్మరాజు ఎప్పుడూ మంచి పనులు చేయాలని సంకల్పిస్తాడు. ఒకవేళ ఎవరైనా పాపం పనులు చేస్తే వారిని దండించైనా సరే వారిని సక్రమ మార్గంలో పెట్టడమే యమలోకం చేసే పని. ఇలాంటి ఆత్మల్ని యమధర్మరాజు నరకానికి పంపిస్తాడు. చనిపోయే కంటే కొంత సమయం ముందు యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ నుండి ఓ వావ్ అనే ఒక మాట వినిపించింది. ఈ మాట వినిపించిన కాసేపటికే అతను మరణించారు. ఈ చివరి మాటలకు అర్థం ఏంటి? చనిపోయే ముందు ఆనందంగా ఉన్నాడా? క్యాన్సర్ నుండి విముక్తి పొందుతున్నానని ఫీల్ అయ్యాడా? లేదా మన ఊహల కందని ఏదైనా విషయాన్ని ఏమైనా చూశాడా? లేదంటే అతను వెళ్లాలనుకునే స్థలం గురించి చెప్పాడా? చావుకి భయపడడం మానవ స్వభావం. చావు గురించి మాట్లాడేందుకు కూడా భయపడతారు. చావు తర్వాత జరిగే పరిణామాలను చూసి కూడా భయపడతారు. మానవ సమాజంలో చిరంజీవిగా ఉండిపోవడం అందరికీ సాధ్యమైన పని కాదు. అయినా ఈ భయం ఎందుకు? ఈ దిగులెందుకు? చావును చూసి ఇలాగే భయపడుతూ ఉంటే వృద్ధాప్యం మరింత భయంకరంగా మారుతుంది. ఇలాంటి సమయంలో పునర్జన్మ ఒక ఆశాకిరణమే. మృత్యుకి సమీపంగా వెళ్లి వచ్చిన వారు తమ రూపం తమకి కనిపించిందని చెప్తారు. అంటే శరీరం, ఆత్మ రెండు వేరు వేరు. ఒకటేమో ధ్వంసమైపోతుంది, ఒకటేమో ఎప్పుడూ సజీవంగా ఉంటుంది. గుండెపోటుకు గురై బ్రతికిన ప్రతి 10 మందిలో ఒకరు తమనెవరో తీసుకుపోయిన అనుభూతి కలిగినట్టు చెప్తారు. ఏదో శక్తి తమ వైపుకు లాగినట్టు, ఒక కొత్త లోకంలో ఉన్నట్టు చెప్తారు. అది ఎలాంటి ప్రదేశమో వారు స్పష్టంగా చెప్పలేకపోయినా ఇలాంటి అనుభవాలన్నీ వారు కలగరలేదని వారు స్పష్టంగా చెప్పొచ్చు. కల కాకుండా మరో అనుభూతికి వారు లోనయ్యారనేది వాస్తవం. ఐసీయూలో కోమాలో ఉన్న ఒక మహిళ తన అనుభవాలను చాలా స్పష్టంగా వివరించింది. తన శరీరం తేలికైపోయినట్టు, ఐసీయూలో మిషన్ చప్పులేం వినిపించకుండా ప్రశాంతంగా ఉన్నట్టు, తను ఎక్కడికి వెళ్తున్నారో అర్థమైనట్టు ఒక స్వరంగ మార్గం కనిపించిందని చెప్పింది. వెంటనే ఐసీయూలో మెలకు వచ్చింది. ఆ తర్వాత తనకేం జరిగిందో తెలియదని చెప్పింది. శాస్త్రవేత్తలు వీటికి మరో రీతిలో వివరణ ఇచ్చారు. క్వాంటం అనే నరాల వ్యవస్థకు దూరమైనప్పుడు ఇలాంటి అనుభూతి కలుగుతుందని చెప్పారు. అరిజోనా యూనివర్సిటీ డాక్టర్ స్టీవర్ట్ హ్యామరాఫ్ ఆత్మకు సంబంధించినవి జీవి మెదడులోని నరాల్లో ఉంటాయని చెప్పారు. గుండె పనిచేయటం మానేయగానే ఇవి విశ్వంలో తిరగటం మొదలు పెడతాయి. ఒకవేళ మనిషి బ్రతికితే తిరిగి వచ్చేస్తాయి. మెదడులోని రసాయనిక చర్యల ఫలితంగా ఇలాంటి అనుభూతి కలుగుతుందని మరికొందరు వాదన. చావు అంచులకు చేరినప్పుడు మనిషి ఇంద్రియాలు ఒక్కొక్కడిగా పనిచేయడం మానేస్తాయి. ఇద్దరు యమదూతలు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారనే భావన కలుగుతుంది. వారు చాలా భయంకరంగా ఉంటారు. వారిని చూసి భయపడతారు. గట్టిగా అరవాలన్నా అరవలేరు. నోట్లో నుండి నురగలాంటి పదార్థం కారుతుంది. అందుకే ఏడ్చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిణామాలన్నీ చావుకు ముందే సంభవిస్తూ ఉంటాయి. వీటన్నిటిని చూసి మనిషి చావు గురించి మాట్లాడాలంటేనే భయపడిపోతుంటాడు. ఏదేమైనా చావు తథ్యం. అయినా సరే ప్రతిరోజు మంచి పనుల కోసం విచించడం, మంచి ఆలోచనలను చేయడం, మంచి నడవడికను కలిగి ఉండటమే మనం చేయాల్సిన పని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.